కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. మీ డబ్బులు పోయే విధంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బును కాపాడుకోండి. ఆలోచించి అడుగు వేయండి. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించండి. తొందరపాటుతనాన్ని మానివేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎప్పటికప్పుడు. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా మంచి కొంత ఉపశమనం లభిస్తుంది. వైద్యుల సహాయ సహకారాలు తీసుకోండి. అలాగే కుటుంబంలో కొన్ని వివాదాలు కూడా రావచ్చు. కొన్ని మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. ఒకరితో ఒకరికి పడని విధంగా ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. మీరు ఆచితూచి మాట్లాడండి. అలాగే స్త్రీలతో కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నోరు జారకండి. ఆచితూచి మాట్లాడండి. ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో ఆఫీసులో అయినా సమాజంలో అయినా స్త్రీలతో అయినా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారు సంతానపరంగా బాగుంటుంది. ఈ మాసంలో సంతానం కోసం ప్రయత్నం చేసేవారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు ఉంటుంది. రాజకీయాల్లో మంచి ఎదుగుదల కూడా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు వస్తుంది. మంచి పదవులు కూడా పొందుతారు. ఉన్న పదవుల నుంచి పై పదవులకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. ప్రైవేటు రంగంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగపరంగా ఈ ఉద్యోగస్తులకి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు వస్తాయి. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రయత్నాలు చేసేవారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉన్న వారితోటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా విదేశీ సంబంధాలు కూడా తప్పకుండా కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి, ఈ కర్కాటక రాశి వారికి. ఈ మాసంలో ప్రేమికుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునేటువంటి తెలివితేటలు కూడా వీరికి బాగా ఉంటాయి. లౌక్యంగా ముందుకు సాగుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ రాశివారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి సానుకూలంగా ఉంటుంది ఈ మాసం అంతా. అన్ని రంగాల వారికి కొంతమేర నెల చివరిలో చాలా బాగుంటుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకున్నది సాధించడానికి ఒక మంచి అవకాశం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి. ఈ రాశివారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని కూడా చదువుకోండి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. అలాగే మీకు తోచిన విధంగా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు.